రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురుగారు 2025 సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. ఇన్నాళ్ల నుంచి పడినటువంటి కష్టాలు కానీ, ధనము కోసం పడినటువంటి ఇబ్బందులకు కానీ, ఒక పని రీత్యా వాళ్ళు చేయలేకపోతే ఇది మనం చేసుంటే బాగుండు, మనకు కలిసి వచ్చేది అని వదులుకున్నవి సైతము మళ్ళీ వీళ్ళ చేతికి రావటము, ఆకస్మిక ధనలాభం అనేటువంటిది అనూహ్యముగా రావటము, కీర్తి ప్రతిష్టలు రావటము ఈ సంవత్సరము అద్భుతం అంటే అద్భుతము. కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు, వీళ్ళు పరిచయం చేస్తారు ఈ సంవత్సరం. వీళ్ళు చేసిండేటువంటిది మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శవంతముగా పాటించేటువంటి అవసరము ఏర్పడుతుంది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు కూడా యోగదాయకముగా ఉన్నది. చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంటుంది. అప్రయత్నముగా ధనలాభం. గతంలో చాలాసార్లు అడుగుంటారు, సూక్ష్మంగా కొంచెం ఇది ఇస్తే బాగుంటుంది, డబ్బులుంటే మేలు అనేటువంటి బాధతో అడుగుంటారు. గతంలో లేవు అన్నవాళ్ళు సైతం ఈసారి తట్టుకో ఇద్దాం, ఆయన చెప్పిన వ్యూ బాగుంది, వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రాజెక్టు బాగుంది, వాళ్ళు చెప్పినటువంటి పని బాగుంటుంది, మనం దాంట్లో భాగస్వామ్యం అవుదామని చాలామంది తెచ్చిపెట్టడానికి వస్తారు. భూముల వలన బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్లకు. వ్యాపారము, ఉద్యోగములో మంచి ప్రమోషన్లు, శాలరీలు పెరగడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గాక. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. తప్పకుండా ఉద్యోగాన్ని తెచ్చుకుంటారు గాక. వీళ్ళు ఇన్నాళ్ల నుంచి చేసేటువంటి ప్రయత్నాలే కాకుండా కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తారు. దాన్ని అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి దానికి మేము ముందుకు వస్తాము అనేటువంటి విధముగా రావడం జరుగుతుంది. పట్టుదలతో సాధిస్తారు. ఇన్నాళ్ల మాదిరి కాదు, ఇప్పుడు నా రూట్ మార్చాలి, నాకు 10 రూపాయలు అవసరము అనేటువంటి దాంతో కొంత మార్చుకొని డబ్బు తప్పకుండా పట్టుదలగా సాధించడం అనేది జరుగుతుంది గాక. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు రాజయోగం అనేటువంటిది కూడా ఉంది వీళ్లకు. ఈ సంవత్సరం అయితే వీళ్ళు ఒక వెలుగు వెలుగుతారు అనేటువంటి మాట అయితే మనం వాడక తప్పదు. ఇది ఈ రాశి వాళ్ళ యొక్క. తులారాశి వారికి కూడా చాలా చాలా బాగుంది గురువు గారు. అయితే తులారాశి వారు ఇక వాళ్ళు అనుకున్నవి 100% త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని గనక అనుకుంటే గోమాతను ఎక్కువగా పూజించడము, విష్ణు ఆరాధించడము, శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం అనేటువంటిది ఒక విధానం. వస్త్రాల విషయానికి వచ్చేటప్పటికి ఏవైనా వేసుకోవచ్చును. వీళ్ళకి అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. చాలా చక్కగా ఉందండి. తులారాశి వారికి కూడా 100% మంచి రిజల్ట్స్ ఉన్నాయి.
హ్యాపీగా సాగిపోతుంది సంవత్సరం అంతా కూడాను. గోమాతను ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. శ్రీ మహావిష్ణువుని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇక కలర్స్ దిక్కులైతే అన్నీ కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బావుంటుంది. వ్యక్తిగత జాతకాల్ని శివప్రసాద్ గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.